పెద్దపల్లి జిల్లా ఓదీల మండల కేంద్రంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఓదీల మండల ప్రజల అవసరాల దృష్ట్యా ఎస్బీఐ బ్యాంకు మంజూరు చేయించినందుకు కృతజ్ఞతగా ఓదీల గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయ రమణారావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి బాణసంచ పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఓదీల మండలం 10 సంవత్సరాలు వెనుకబడిపోయిందని, పెద్దపల్లి ఎమ్మెల్యేగా విజన్న గెలిచినప్పటి నుంచి మండల అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా నిధులు మంజూరు చేస్తూ మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాడని, కొందరు రాజకీయ నాయకులు ఎమ్మెల్యే విజయ రమణారావుపై అసత్య ఆరోపణలు చేస్తూ మాట్లాడుతున్నారని, వారు చేసిన అభివృద్ధి ఏముందో చెప్పాలని, విజన్న వచ్చాక ప్రతి వాడవాడన అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓదేల దేవస్థానం చైర్మన్ చీకట్ల మొండయ్య, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, బోడకుంట చిన్నస్వామి, జక్కుల వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు రాహుల్, గోలి లింగారెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ బ్యాంక్ కావాలి, ఎస్బీఐ కావాలని చెప్పి చాలా సంవత్సరాలుగా ఎదురు చూసినాం. చాలా మంది నాయకులను చూసినాం. ఎలక్షన్లు రాగానే వాగ్దానాలు చేసి మండల కేంద్రంలో గ్రామీణ బ్యాంకు ఉంది కనుక నన్ను గెలిపించినట్టయితే నేను ఎస్బీఐ తీసుకొస్తా, ఎస్బీఐసి తీసుకొస్తా అని ప్రగల్భాలు పలికినటువంటి నాయకులు ఒక్కొక్కరు 10 సంవత్సరాలు అంటే 2 టర్ములు 3 టర్ములు చేసిన సందర్భాలు మనం అనేకం చూసినాం. ఆ మాయ మాటలు చెప్పి ఓదెల మండల కేంద్రాన్ని ప్రతిసారి మోసం చేసుకుంటూనే వచ్చారు. మరి ఓదెల మండల కేంద్రంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నట్టయితే మండలం అంతా కూడా అభివృద్ధి చెందుతాయనే కాంక్షతో ఉన్నటువంటి మన విజన్న ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పిరో, నేను గెలిచిన తర్వాత ఎస్బీఐ బ్యాంకు తీసుకొస్తానని చెప్పిరో ఆ రోజు ఈ రోజు రానే వచ్చింది. ఆ సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకునికి, ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనందరం కూడా విజయన్నకు రుణపడి ఉన్నాం. విజయన్నకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మన మండల కేంద్రంలో మనం ఊహించని విధంగా మనం అడిగింది కాదు, ఓదెల మండల కేంద్రానికి 1 కోటి తీసుకురావాలని చెప్పి, ఓదెల మండల కేంద్రం అన్ని విధాలు అభివృద్ధి చెందాలని చెప్పి, మరి విద్యా విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు అనేక ప్రణాళికలు తయారు చేసి మండల కేంద్రాన్ని ఆయన పీరియడ్లో రూపురేఖలు మార్చి